హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి కస్టమ్స్ లెవీలో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు టెస్ట్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. సో నోటిఫికేషన్స్ గురించి ఏం చెప్పినా అంటే నోటిఫికేషన్స్ వచ్చేసి టూ నోటిఫికేషన్స్ మీన్స్ ఒకటి వచ్చేసి జనరల్ నోటిఫికేషన్ ఉండొచ్చు, ఇంకోటి స్పెసిఫిక్ నోటిఫికేషన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఆ నోటిఫికేషన్లో వచ్చేసి నోటిఫికేషన్ అనేది డేట్ ఆఫ్ ఎఫెక్ట్ మనకి బేస్డ్ ఆన్ ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో, అంటే జనరల్ నోటిఫికేషన్ అనుకోండి, ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో ఆ రోజు నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్ నోటిఫికేషన్ అనుకోండి, ఆన్ ది డేట్ ఆఫ్ ఆ స్పెసిఫిక్ డే ఎవరికైతే కేసుకి అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్ దానికి డేట్ అంటే అప్ టు ఎంతవరకు అప్లికబుల్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి, అంటే చెప్పలేదు అనుకోండి, చెప్పనప్పుడు యాజ్ అండ్ డేట్ ఈరోజు డేట్ వచ్చేసి 22 నవంబర్ 2022 కదా. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చినా అనుకోండి, ఇక్కడి నుంచి 2 ఇయర్స్ మీన్స్ 22, 23, 24 నుంచి నెక్స్ట్ మార్చ్ ఎప్పుడు వస్తుంది 25, దట్ ఈస్ 31 మార్చ్ 2024 వరకు అప్లికబిలిటీలోకి వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఏమైనా ప్రొవిజన్ పెడితే అది నోటిఫికేషన్కి సంబంధించి సెక్షన్ 25. సో ఆన్సర్ చూద్దాం. డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆఫ్ ఎవ్రీ నోటిఫికేషన్ ఇష్యూడ్ విల్ బి డేట్ ఆఫ్ ఇష్యూ ఏది డేట్ ఆఫ్ ఇష్యూ తీసుకోవాలి బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ పబ్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ అన్లెస్ ప్రొవైడెడ్ అదర్వైజ్ ఇన్ ద నోటిఫికేషన్. ఏమైనా నోటిఫికేషన్లో ఒకవేళ డేట్ ప్రొవైడ్ చేయంటే దట్ ఈస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 25, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 26, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 26 డిసెంబర్ అని అట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తే అట్లాంటి కేసులో. నెక్స్ట్ ఇష్యూ మీన్స్ సైన్డ్ బై ఏ కంపిటెంట్ అథారిటీ అండ్ సెంట్ ఫర్ పబ్లికేషన్ టు ద గవర్నమెంట్ ప్రెస్. ఇక్కడ ఇష్యూ అంటే ఏమి, కంపిటెంట్ అథారిటీ వాళ్ళు సైన్ చేసింటారు అండ్ సెండ్ ఫర్ పబ్లికేషన్. ఆ వాళ్ళు సెండ్ చేసిన పబ్లికేషన్కి సెండ్ చేసిన తర్వాత పబ్లికేషన్ నుంచి ప్రింట్ కానిగా కొంత టైం కావచ్చు అండ్ పబ్లిష్ కానిగా ఇంకో కొంత టైం కావచ్చు. సో ఆ టైం మనకి సంబంధం లేదు. దీస్ ప్రొవిజన్స్ ఈజ్ మేడ్ యాజ్ దేర్ మే బీ delay of 1 or 2 days in publishing in our gazette. Example, if notification issued on 2nd November and published in official gazette on 4th November, the notification will effect from 2nd November ఎప్పుడైతే డేట్ ఆఫ్ ఇష్యూ ఏమవుతుందో. నెక్స్ట్ however where any exemption is granted subject to any condition, such exemption shall unless otherwise specified or varied or rescinded by valid up to. అంటే ఏవైతే నోటిఫికేషన్ చెప్తున్నావో ఆ నోటిఫికేషన్ వ్యాలిడ్ అప్ టు ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది అంటే, ఒకవేళ వ్యాలిడ్ అనేది ఇంతవరకు వాళ్ళు చెప్తే నో ఇష్యూ. ఒకవేళ వ్యాలిడ్ ఇంతవరకు అని చెప్పకపోతే వ్యాలిడ్ అప్ టు 31st day of March following immediately after 2 years from the date of such grant or variation. సో ఈరోజు ఏమన్నా ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ 22 నవంబర్ 2022కి ప్రొవైడ్ చేస్తే ఇక్కడ నుంచి 2 years ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. 23, 24 దట్ ఈస్ 19 నవంబర్ 24 వస్తుంది. 24 తర్వాత ఇమీడియట్లీగా వచ్చే 31st మార్చ్ వచ్చేసి 31st మార్చ్ 2025 దట్ ఈస్ ఆ డేట్కి వరకు వ్యాలిడ్లో ఉంటుంది ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తే ఈ కండిషన్ ప్రకారం. నెక్స్ట్ ద అబో రూల్స్ డస్ నాట్ అప్లై టు ద ఎగ్జామ్షన్ గ్రాంటెడ్ త్రూ స్పెషల్ ఆర్డర్స్. చెప్పినాం కదా, 2 ఆర్డర్స్ ఉంటాయి, ఒకటి జనరల్ ఒకటి, ఇంకోటి స్పెషల్ ఆర్డర్ ఒకటి, సపరేట్లీ ఫర్ ఈచ్ కేసెస్. అక్కడ స్పెషల్ ఆర్డర్లో ఈచ్ కేసెస్ ప్రకారం పోతారు అండ్ కమ్యూనికేటెడ్ టు ద బెనిఫిషరీ డైరెక్ట్లీ బై ద గవర్నమెంట్. ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్తారు. ఇక్కడ జనరల్లో వచ్చేసి ఆల్ పబ్లిక్, అందరు పబ్లిక్కి ప్రొవైడ్ చేస్తారు. అందులో ఇక్కడ ఏమంటారు, స్పెషల్ ఆర్డర్లో ఓన్లీ స్పెసిఫిక్ ఈచ్ కేసు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? an importer imported certain inputs from manufacturer of final goods. ఓకే, ఫైనల్ ప్రోడక్ట్స్ కోసం కొన్ని ఇన్పుట్స్ని తీసుకున్నాడు. ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్ వర్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిట్ అండ్ కుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైనల్ గుడ్స్. సో ట్రాన్సిట్లో వస్తుంటే గూడ్స్ కొన్ని డ్యామేజ్ అయినాయి. ఆ గూడ్స్ని వాళ్ళు ఫైనల్ గూడ్స్ ప్రొడక్ట్ చేయడానికి యూజ్ చేయలేదు. సో an exemption notification was in force providing exemption in respect of specified raw material imported into India for use in manufacture of specified goods, which was applicable to the import made by the importer in the present case. So briefly examine whether the importer could claim the benefit of the aforesaid notification in respect of the entire lot of the input imported, including those that were damaged in transit. సో ట్రాన్సిట్లో డ్యామేజ్ అయిన వాళ్ళకి ఎగ్జామ్షన్ వస్తుందా రాదా అనేది అక్కడ వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏం చెప్తారు, ఆ ఎంటైర్ లాస్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎవరు ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ వాజ్ ఇన్ ఫోర్స్ ప్రొవైడింగ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ రా మెటీరియల్స్ ఇంపోర్టెడ్ ఇంటూ
ఇండియా ఫర్ యూజ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్పెసిఫైడ్ గుడ్స్. యాక్చువల్గా మనకి ప్రొవిజన్స్ నోటిఫికేషన్ ప్రకారం పోతే అట్లా చెప్పదు. అట్లా ఏం చెప్తుంది అంటే అక్కడ విచ్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, విచ్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్తారు. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ ఆర్ సిమిలర్ టు BPL disclaimer, wherein the Supreme Court has held that benefit of the notification cannot be denied in respect of goods which are intended for use of manufacture of the final product but cannot so use due to shortage or leakage. నాకు ఇంటెన్షన్ ఉంది యూజ్ చేసే ఇంటెన్షన్ ఉంది, డ్యూ టు సమ్ షార్టేజ్ ఆర్ డ్యూ టు సమ్ లీకేజ్ నేను యూజ్ చేయలేకపోయినా, నెక్స్ట్ ద అపెక్స్ ఆఫ్ కోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ నో మెటీరియల్ డిస్టింక్షన్ కెన్ బి విత్డ్రాన్. సో మెటీరియల్ డిస్టింక్షన్ ఏమీ లేనప్పుడు నీకు ఏం విత్డ్రా చేయదు. అండ్ బిట్వీన్ లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ లీకేజ్ అండ్ లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ డ్యామేజెస్. సో ద బెనిఫిట్ ఆఫ్ సెడ్ నోటిఫికేషన్ ఎగ్జామ్షన్ కెనాట్ బి డెనిడ్, అంటే నీకు డెనిడ్ చెయ్యదు, నీకు ప్రొవైడ్ చేస్తుంది. హ్యాస్ ఇంపోర్ట్ వర్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్ బట్ కుడ్ నాట్ బి యూజ్డ్ సో యూజ్ టు షార్టేజ్, లీకేజ్, డ్యామేజ్ వల్ల నువ్వు యూజ్ చేయలేకపోయినావు. ఇట్ హ్యాస్ బీన్ క్లారిఫైడ్ బై ద సుప్రీం కోర్ట్ దట్ వర్డ్ ఫర్ యూజ్ హ్యాస్ టు బి కన్స్ట్రూడ్ టు మీన్ ఇంటెండెడ్ ఫర్ యూజ్. అక్కడ ఫర్ యూజ్ అంటే ఇంటెండెడ్ ఫర్ యూజ్ అని తీసుకోమని చెప్పింది సుప్రీంకోర్టు. దేర్ ఫోర్ ఇంపోర్టర్ కెన్ క్లైమ్ ద బెనిఫిట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంటైర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంపోర్టెడ్ ఇంక్లూడింగ్ దోస్ దట్ ఆర్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిట్. సో డ్యామేజ్ అనేటివి కూడా వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అది సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్. ఓకే, మిస్టర్ ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్ engaged in oil exploration and imported software containing seismic data. Okay, the importer is entitled to exemption from customer duty subject to condition that essential certificate. సో ఆ ఇంపోర్టర్ ఏవైతే తీసుకున్నాడో ఎసిషియన్షియల్ సర్టిఫికేట్ ఉంటే అతనికి ఎగ్జామ్షన్ వస్తుందంట. ఓకే, ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎసిషియన్షియల్ సర్టిఫికేట్? DGH, డైరెక్టరీ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఈజ్ ప్రొడ్యూస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆఫ్ ద గుడ్. ఎప్పుడైతే మనం గూడ్స్ తీసుకుంటామో, గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు DGH వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారో, ఆ సర్టిఫికేట్ నాకు ఉంటే నేను ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఎవరు? ప్యూర్ ఎనర్జీ వాళ్ళు. ఓకే, త్రూ ద ఇంపోర్టర్ అప్లైడ్ ఫర్ ద సర్టిఫికేట్ విత్ ఇన్ ద స్టాట్యుటరీ టైమ్ లిమిటెడ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద సేమ్. ద సర్టిఫికేట్ వాజ్ నాట్ మేడ్ అవైలబుల్ టు ద ఇంపోర్టర్ విత్ ఇన్ రీజనబుల్ టైమ్ బై DGH డ్యూ టు సమ్ కండిషన్, కానీ డ్యూ టు సమ్ హాలిడేస్ వల్ల ఆ DG వాళ్ళకి మనం అప్లై చేసుకున్నారు. ఎవరు? ప్యూర్ ఎనర్జీ వాళ్ళు అప్లై చేసుకున్నారు. బట్ DGH వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ రాలేదు. ఓకే, ఇప్పుడు నాకు సర్టిఫికేట్ రాలేదు కాబట్టి నాకు ఈ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్షన్కి క్లెయిమ్ చేయలేకపోయినా. తర్వాత నాకు ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్షన్కి పోతే ద కస్టమర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నా అంటే ద కస్టమ్ డిపార్ట్మెంట్ రిజెక్టెడ్ ద ఇంపోర్టర్ క్లెయిమ్ ఫర్ ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేయడానికి రిజెక్ట్ చేసింది. ఎవరు? ఇంపోర్టర్ వాళ్ళు, ఇంపోర్టర్ ఆఫీసర్ వాళ్ళు, కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎగ్జామిన్ బ్రీఫ్లీ వెదర్ ద డిపార్ట్మెంట్ యాక్షన్ ఈజ్ సస్టైనబుల్ ఇన్ లా. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినది కరెక్టా కాదా అని చెప్తుంది. యాక్చువల్గా ఇక్కడ అసెస్సీ ఎవరైతే ఉన్నారో అతని సైడ్ నుంచి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అతని సైడ్ ఆ సర్టిఫికేట్ లేనిది ఆయన అప్లై చేసుకోవడానికి లేదు. సర్టిఫికేట్ వచ్చేది ఫ్రమ్ గవర్నమెంట్, వేరే గవర్నమెంట్ నుంచి రావాలి, వేరే అథారిటీ నుంచి రావాలి. ఆ అథారిటీ వాళ్ళు లేట్ చేయడం వల్ల మనకి లాస్ అయితే అసెస్సీకి లాస్ అయితే అది యాక్సెప్ట్ చేయదు కోర్టు. ద ఇష్యూ హ్యాస్ బీన్ అడ్రస్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓకే ద అపెక్స్ కోర్ట్ ఏం చెప్తున్నారంటే హ్యాస్ అబ్జర్వ్ దట్ ఇఫ్ ఏ కండిషన్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద పవర్ అండ్ కంట్రోల్. అక్కడ కండిషన్ అనేది విత్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ఇంపోర్టర్ చేతిలో లేకుంటే అండ్ డిపెండ్ అపాన్ ద యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఫంక్షనరీస్, అంటే పబ్లిక్ ఫంక్షనరీస్ వేరే గవర్నమెంట్ వాళ్ళు, వేరే అథారిటీ వాళ్ళు, వాళ్ళ ఫంక్షనరీస్ వాళ్ళు చేయాల్సి, వాళ్ళు నాన్ కంప్లైంట్స్ ఆఫ్ సచ్ కండిషన్స్ సబ్జెక్ట్ టు జస్ట్ ఎక్సెప్షన్ కెనాట్ బి హెల్డ్ టు ఏ కండిషన్ ప్రిసిడెంట్ విచ్ వుడ్ బి డిసేబుల్ ఇట్ ఫ్రమ్ అబ్టైనింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ టైమ్ డ్యూ టు అదర్ అథారిటీ వాళ్ళు ఫంక్షనాలిటీస్ ప్రాపర్గా చేయనందు వల్ల ఇతనికి వచ్చే బెనిఫిట్ని తీసేసామని చెప్తే ఇది యాక్సెప్ట్ చెయ్యదు సుప్రీం కోర్టు. సో ఇన్ ద గివెన్ కేస్ ఆల్సో ద సర్టిఫికేట్ హ్యాస్ నాట్ గ్రాంటెడ్ విత్ ఇన్ రీజనబుల్ టైం. ఎవరు యాక్సెప్ట్ చేయాలా? పబ్లిక్ ఫంక్షనాలిటీస్ వాళ్ళు, వేరే డిజిటల్ ఏదో ఉంది కదబ్బా, డైరెక్టరీ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ వాళ్ళు ఇష్యూ చేయలే విత్ ఇన్ రీజనబుల్ టైంలో. దేర్ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ మెన్షన్ జడ్జిమెంట్ ద ఇంపోర్టర్ మిసెస్ ప్యూర్ ఎనర్జీ కెనాట్ బి బ్లేమ్డ్. మిసెస్ ప్యూర్ ఎనర్జీ వాళ్ళు
అతన్ని బ్లేమ్ చేయకూడదు ఫర్ ద ల్యాబ్స్ ఆఫ్ బై ద అథారిటీస్, వాళ్ళ దగ్గర అథారిటీ వల్ల ల్యాబ్స్ అయితే. ద DGH ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ సచ్ పబ్లిక్ ఫంక్షనరీ ఈజ్ సపోజ్ టు గ్రాంట్ ద essentiality certificate within a reasonable time, so has to enable the importer to avail of the benefit under the notification. సో రీజనబుల్ టైంలో చేసినాడు కాబట్టి ఇతను బెనిఫిట్ క్లెయిమ్ చేయొచ్చు. ఈవెన్తో ఆ సర్టిఫికేట్ లేట్ వచ్చినప్పటికీ, ఈవెన్తో అతను లేట్గా అప్లై చేసుకున్నప్పటికీ. అతను లేట్గా ఎందుకు అప్లై చేసుకున్నాడు? సర్టిఫికేట్ లేనందువల్ల. సర్టిఫికేట్ ఎందుకు లేదు? వేరే గవర్నమెంట్ వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయనందువల్ల. నెక్స్ట్, explain with reference to decide case law whether clearance from domestic tariff area to special economic zone is chargeable to export duty under the SEZ. యాక్చువల్గా DTA నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్ పోతే ఇట్ ఈస్ నాట్ ఏ కస్టమ్ ఏరియా, ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పోర్ట్ ఏరియా, ఇట్ ఈస్ నాట్ అంటే అక్కడ ఎక్స్పోర్ట్ అనేది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ మీన్స్ టెరిటోరియల్ వాటర్స్ని దాటిపోవాలి. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు ఇంకా ఎక్స్పోర్ట్ ఒక డ్యూటీస్ అవన్నీ కలెక్షన్ ఏమి ఉండదు. కాబట్టి క్వశ్చన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కదా. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నా ఇక్కడ కేసులో? ఫస్ట్, ఇన్ కేస్ ఆఫ్ తిరుపతి ఉద్యోగ్ ఇట్ ఈస్ హెల్డ్ దట్ ద క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ DTA to స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆర్ నాట్ చార్జబుల్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఎక్స్పోర్ట్ డ్యూటీ ఛార్జ్ చేయకూడదు. ఎయిదర్ అండర్ ద సెజ్ యాక్ట్లో కానీ ఆర్ కస్టమ్స్ యాక్ట్లో కానీ, కస్టమ్స్ యాక్ట్లో కానీ ఎక్కడ చెప్పలేదు. ఏమని? బేసిస్ ఫర్ ఫాలోయింగ్ అబ్జర్వేషన్. రెండు ఛార్జింగ్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఎందులో? కస్టమ్స్లో అండ్ సెజ్లో. రెండు ఛార్జింగ్ సెక్షన్లో చెక్ చేసినారు. ఫస్ట్ ఏం చెప్తుంది కస్టమ్స్ ప్రకారం? ద ఛార్జింగ్ సెక్షన్ నీడ్ టు కన్సిడర్డ్ స్ట్రిక్ట్లీ ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్లీ బాట్ ఇన్ టు ద. మనకి కస్టమ్స్లో నేను స్టార్టింగ్లోనే చెప్పిన, కస్టమ్స్ విల్ బి లెవిడ్ అండ్ గూడ్స్ నాట్ ఆన్ పర్సన్స్ అని. ఇక్కడ క్లియర్ చెప్పింది, పర్సన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్లీ బాట్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద ఛార్జింగ్ సెక్షన్, ఈ కెన్ నాట్ బి ట్యాక్స్డ్ అట్ ఆల్. నెక్స్ట్, సెజ్ ఏం చెప్తుంది అంటే, సెజ్ యాక్ట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ప్రొవిజన్ ఫ్రమ్ లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆఫ్ గూడ్స్ సప్లైడ్ బై DTA టు స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఫర్ ఇట్ ఆథరైజ్ ఆపరేషన్స్ కోసం ఏమన్నా తీసుకుంటే ఫ్రమ్ DTA నుంచి తీసుకుంటే డ్యూటీ పే చేయాలనేది సెజ్ యాక్ట్లో కూడా లేదు. సో సిన్స్ దెర్ ఈజ్ నో ఛార్జింగ్ ప్రొవిజన్స్ ఇన్ ద సెజ్ యాక్ట్ ప్రొవైడింగ్ ద లెవీ ఆఫ్ కస్టమ్ డ్యూటీ ఆన్ సచ్ గూడ్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీ కెనాట్ బి లెవీడ్ ఆన్ DTA సప్లయర్స్కి ట్యాక్స్ వేయకూడదు. ఇంకా మీరు కావాలనుకుంటే దానికోసం రీడింగ్ సెక్షన్ 12(1) చూడండి. 12(1) ఏమి? ఛార్జింగ్ సెక్షన్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. నెక్స్ట్, అలాంగ్ విత్ సెక్షన్ 2 Class 18, 2 Class 23, 2 Class 27 అవి ఏం చెప్తుంది? ఐ థింక్ టెరిటోరియల్ వాటర్కి సంబంధించినవి సెక్షన్స్ అనుకుంటాయి. 2 Class 23, 2 Class 27, 2 Class 27, 2 Class 28 అవి వచ్చేసి టెరిటోరియల్ వాటర్, కస్టమ్స్ వాటర్, వాటి గురించి చెప్పేటివి అవి. నెక్స్ట్, సిన్స్ బోత్ ద సెజ్ యూనిట్ అండ్ DTA యూనిట్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ టెరిటోరియల్ వాటర్ ఇన్ ఇండియా, సప్లైస్ ఫ్రమ్ DTA టు సెజ్ would not attack section 12(1), that is charging section of custom duty. The above is also confirmed SR Steel, wherein departmental appeal has been dismissed by Supreme Court. Okay, next, question number 5. What is there in question number 5? Mrs. XYZ, a 100% export oriented undertaking. Okay, ఏం చేసింది? 100% export oriented undertaking. imported DG sets ఏం తీసుకుంది? DG సెట్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. అండ్ ఫర్నెస్ ఆయిల్ డ్యూటీ ఫ్రీ ఫర్ సెట్టింగ్ అప్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఫర్ ఇట్స్ పవర్ రిక్వైర్మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్. సో ఒక కంపెనీ ఉంది, XYZ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేసిందంటే పవర్ని తీసుకుంది. ఏది? పవర్ ప్లాంట్ నుంచి పవర్ని తీసుకొని కొన్ని ఐటమ్స్ని చేస్తుంది. ఓకే, ఈ ఐటమ్స్ని చేస్తే మనకి ఆ ఐటమ్స్ని చేసి ఎక్స్పోర్ట్ చేస్తే బెనిఫిట్ అనేది మనకి ఏమంటే ఎగ్జామ్షన్ నోటిఫికేషన్లో ఉంది. సో ద బెనిఫిట్ వాజ్ అవైలబుల్ వైడ్ అండ్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్. ఓకే, వాళ్ళు అదే చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్టెడ్ అవుతుంది. దే యూజ్ ద పవర్ సో జనరేటెడ్ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ బట్ సోల్డ్ సర్ప్లస్ పవర్ ఇన్ డొమెస్టిక్ DTA. వాళ్ళు ఏం చేసినారంటే, వీళ్ళు ఈ గూడ్స్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ పవర్ ఉందో ఆ పవర్ని, రిమైనింగ్ పవర్ అని ఎట్లా చెప్తున్నా అంటే, బట్ సోల్డ్ సర్ప్లస్ పవర్ ఆఫ్టర్ ద ప్రొడక్షన్ సోల్డ్ సర్ప్లస్ పవర్. ఏదైతే రిమైనింగ్ మిగిలిందని ఏం చేసినారు? వాళ్ళు సేల్ చేసినారు. సో ఆడ ఉండేది నోటిఫికేషన్ ప్రకారం ఏమి
పవర్ని యూజ్ చేసి గూడ్స్ని రెడీ చేసి ఆ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసే డిటిఏకి, అప్పుడు మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. వీళ్ళు సర్ప్లస్ ఉన్న ఎలక్ట్రిసిటీని సర్ప్లస్ ఉన్న పవర్ని సేల్ చేసినారు. ఇప్పుడు కస్టమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ డిమాండెడ్ డ్యూటీ ఆన్ డీజీసెట్స్ అండ్ ఫర్నిస్ ఆయిల్ యాజ్ సర్ప్లస్ పవర్ హ్యాస్ సోల్డ్ ఇన్ డిటిఏ. నోటిఫికేషన్ డస్ నాట్ స్పెసిఫికలీ రిస్ట్రిక్ట్ ద యూజ్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్. అక్కడ చెప్పినది నోటిఫికేషన్లో ఏం చెప్పిందంటే ఓన్లీ యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ని చేసి ఆ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంది చెప్పినది. సో డూ యూ థింక్ డిమాండ్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ ఈజ్ వ్యాలిడ్ ఇన్ లా? వ్యాలిడా కాదా? నోటిఫికేషన్ ప్రకారం అది చెప్తే నోటిఫికేషన్ ప్రకారం మనం పోవాల్సిందే. ఇప్పుడు నోటిఫికేషన్ అదే చెప్పిందా? ఆ నోటిఫికేషన్ని ఎలాబరేట్ చేస్తే ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ మనకి ఎంత? క్వశ్చన్ నెంబర్ 5 కదా. ఓకే, ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్. సుప్రీంకోర్టు వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని ఎలాబరేట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్పినారంటే వేర్ ఇన్ ద సుప్రీంకోర్టు అగ్రీ టు వ్యూ టేకెన్ బై ద ట్రిబ్యునల్. ఫస్ట్ ఏం చేసింది? వ్యూ ట్రిబ్యునల్ ఏది తీసుకుందో దాన్ని యాక్సెప్ట్ చేసింది. దట్ ఈస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రిక్టివ్ క్లాస్ ఇన్ నోటిఫికేషన్ దట్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ టు బి solely and are exclusively used for manufacture of goods for export. దట్ ఈస్ నోటిఫికేషన్లో ఏం చెప్పిందో అదే తీసుకుంది. అది తీసుకొని ఎస్ ట్రిబ్యునల్ మీరు కరెక్టే అని చెప్పింది. చెప్పిన తర్వాత ఏం చెప్పింది మళ్ళీ? దెర్ ఈజ్ నో వయలేషన్ ఆఫ్ ఎనీ కండిషన్ ఆఫ్ నోటిఫికేషన్. మళ్ళీ మన సప్లయర్ ఎవరైతే చేసినారో అది కూడా కరెక్టే అని చెప్పింది. అక్కడ ఏం వయలేషన్ జరగలేదని చెప్పింది. ఏమని? ఈఫ్ surplus power generated due to unforeseen existence is sold in DTA. మనకి ఏదైతే రిమైనింగ్ మిగిలిందో అది మనం పెట్టుకోలేము కాబట్టి ఇది అన్ఫోర్సీన్ ఎగ్జిస్టెన్స్ అంటే అనుకోకుండా జరిగింటే కొన్ని సంఘటనలు ఆ జరగడం వల్ల మనకి రిమైనింగ్ మిగిలింది. ఆ మిగిలినది వాళ్ళు పెట్టుకోలేక వాళ్ళు సేల్ చేసినారు. అంతేకాని వాళ్ళు బిజినెస్ అది కాదు. దేర్ఫోర్ నో డ్యూటీ కెన్ బి డిమాండెడ్ ఫ్రమ్ XYZ ఫర్ సెల్లింగ్ ద సర్ప్లస్ పవర్ ఇన్ DTA ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఏదానికి? ఈ రీజన్స్ దే హ్యావ్ యూజ్డ్ ద డీజీసీస్ అండ్ ఫర్నిస్ ఆయిల్ ఇంపోర్టెడ్ డ్యూటీ ఫ్రీ ఫర్ జనరేషన్ ఆఫ్ పవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ పవర్ కోసం యూజ్ చేయాలి డ్యూటీ ఫ్రీ. అండ్ ఆ జనరేటెడ్ పవర్ నుంచి గూడ్స్ని రెడీ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అవి ఎక్స్పోర్ట్ చేయాలి. ఫర్ సచ్ పవర్ జనరేటెడ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ ఓన్లీ సర్ప్లస్ పవర్ హ్యాస్ బీన్ సోల్డ్ హ్యాస్ పవర్ కెనాట్ బి స్టోర్డ్. ఆ పవర్ని స్టోర్ చేసుకోలేము కాబట్టి వాళ్ళు సేల్ చేసినారు అంతే. కాబట్టి ట్యాక్స్ ఏం పడదు. నో డ్యూటీ కెన్ బి డిమాండెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? రిఫరింగ్ టు సెక్షన్ 25. సెక్షన్ 25ని రిఫర్ చేసుకుంటూ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 డిస్కస్ ద ఫాలోయింగ్ స్పెషల్ ఎగ్జామ్షన్ అండ్ జనరల్ ఎగ్జామ్షన్. జనరల్ ఎగ్జామ్షన్ గురించి చెప్పాలంట. ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు సెక్షన్ 25 అనుకుంటా డీల్ చేసినది. ఏవి? స్పెషల్ ఎగ్జామ్షన్, జనరల్ ఎగ్జామ్షన్. అక్కడ ఏం చెప్పినాము మనము? ఎగ్జామ్షన్స్ అనేది మనము డేట్ ఆఫ్ ఇష్యూ గురించి మాట్లాడినాము. దాన్ని మళ్ళీ ఎలాబరేట్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 వచ్చినది. ఓకే 7 అనుకుంటా. ఓకే 6. ఎస్, మనం సెక్షన్ 25 గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ఇక్కడ ఏం చెప్తుంది అంటే మనం ఏం చెప్పినాము? అక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి తీసుకుంటామని చెప్పినాము. అదే కొంచెం ఎలాబరేట్ చేస్తాము. అక్కడ నేను రెండు రకాలు ఉంటాయని చెప్పిన నోటిఫికేషన్స్ గురించి చెప్పేటప్పుడు. 2 నోటిఫికేషన్, దట్ ఈస్ స్పెషల్ నోటిఫికేషన్ ఒకటి, స్పెషల్ ఆర్డర్ ఒకటి, జనరల్ ఆర్డర్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ చూసుకుంటే ఏం చెప్పినాము? యాజ్ పర్ సెక్షన్ 25(1) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది నోటిఫికేషన్ ఎట్లా ఇష్యూ చేస్తుంది? ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ టు డూ సో ఇట్ మే నోటిఫై ఇన్ ద అఫీషియల్ గెజెట్. ఎక్కడ నోటిఫై చేస్తుంది? అఫీషియల్ గెజెట్లో నోటిఫై చేస్తుంది. ఎగ్జామ్ట్ జనరల్లీ ఐదర్ అబ్సల్యూట్లీ ఆర్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్ గుడ్ on any specified description from the whole or any part of the duty customs leviable thereon. ఇక్కడ whole ఇక్కడ స్పెసిఫిక్ పర్సన్స్కి పోతుంది. సెక్షన్ 25(2) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటే సాటిస్ఫై కావాలి, ఇన్ ద నేచర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్టే ఉండాలి. అండ్ ఇట్ మే బి బై ఆర్డర్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ ఈచ్ కేస్ కాదు, ఇక్కడ అందరికీ జనరల్గా, ఇక్కడ జనరల్కి అందరుగా, ఇక్కడ ఈచ్ కేస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్
పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఎగ్జాంపుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ, ఎనీ గూడ్స్ ఆన్ విచ్ డ్యూటీ ఈజ్ లెవబుల్ ఓన్లీ అండర్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ నేచర్ టు బి స్టేటెడ్ ఇన్ సచ్ ఆర్డర్. ఎక్సెప్షనల్ నేచర్ టు బి స్టేటెడ్ ఇన్ ద సచ్. For example, further, no duty shall be collected if the amount of duty levable is equal to or less than 100 ఉంటే. This type of exemptions is called ad hoc exemptions. ఈ exemption ఏమంటారు? ad hoc exemptions అంటారు. Order under section 25(2) is not required to be published in the official gazette. అఫీషియల్ గెజెట్లో ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది జనరల్ పబ్లిక్ కోసం కాదు, స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్ కోసం, క్లాస్ ఆఫ్ పర్సన్ కోసం. సో స్పెసిఫైడ్ ఆర్డర్ ఇన్ ఈచ్ కేస్ ఇది అఫీషియల్ గెజెట్లో కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అండ్ జనరల్ ఎగ్జామ్షన్లో ఇంకో పాయింట్ ఏమంటే హవెవర్ వేర్ ఎనీ ఎగ్జామ్షన్ ఈజ్ గ్రాంటెడ్ సబ్జెక్ట్ టు ఎనీ కండిషన్స్. సచ్ ఎగ్జామ్షన్ షెల్ అన్లెస్ అంటే ఆ ఎగ్జామ్షన్ ఎంతవరకు ఉంటుందని అందులో ప్రొవైడ్ చేస్తే నో ఇష్యూ. ఒకవేళ ప్రొవైడ్ చేయకుంటే సచ్ ఎగ్జామ్షన్ షెల్ నాట్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ వేరీడ్ ఆర్ రెసిడెంట్ వ్యాలిడ్ అప్ టు. ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది అంటే అప్ టు 31st day of March ఫాలింగ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద సచ్ గ్రాంట్ ఆర్ వేరియేషన్స్. సో 2 years తర్వాత దాని నెక్స్ట్ వచ్చి 31st March వరకు అది ఎగ్జామ్షన్లో ఉంటుంది. ఫర్దర్ దిస్ ఎగ్జామ్షన్స్ అప్లై టు ఆల్ ఇంపోర్టర్స్ వైల్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 25(2) ఈజ్ ఫర్ స్పెసిఫిక్ ఇంపోర్టర్ అండ్ స్పెసిఫిక్ గూడ్స్ అండర్ ఇంపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. What is there in question number 7? Write briefly note on the following with reference to Customs Act 1962లో ఏ దాని గురించి రాలి? రెమిషన్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ గూడ్స్ లాస్ట్, దట్ ఈస్ లాస్ట్ కానీ డెట్రాయర్ కానీ అయినప్పుడు. పిలిఫరేజ్ గూడ్స్ వచ్చేసి సెక్షన్ 13 డీల్ చేస్తుంది. లాస్ట్ ఆర్ డిస్ట్రాయర్ గూడ్స్ వచ్చేసి సెక్షన్ 23 డీల్ చేస్తుంది. పిలిఫరేజ్ వచ్చేసి ఇక్కడ మనం ఏం డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ లాస్ట్ ఆఫ్ గూడ్స్లో వచ్చేసి ఆల్రెడీ డ్యూటీ పేడ్ అండ్ సచ్ గూడ్స్ టు బి రెమిటెడ్, మనం ఆల్రెడీ పే చేసేటాం, దాన్ని రెమిట్ చేస్తారు. సో పిలిఫరేజ్ గూడ్స్ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ గూడ్స్ సెక్షన్ 13 డీల్ చేస్తుంది పిలిఫరేజ్ గూడ్స్ని. సెక్షన్ 23 డీల్ చేస్తుంది లాస్ట్ ఆఫ్ గూడ్స్ని. ఇక్కడ డ్యూటీ పేయబుల్ ఏమీ ఉండదు, ఇక్కడ డ్యూటీ పేడ్ అండ్ సచ్ గూడ్స్ రెమిట్ చేస్తారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ గెట్స్ కాంపెన్సేషన్ ఫ్రమ్ కస్టోడియన్. ఒకవేళ కస్టోడియన్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిఫరేజ్ చేసినారని తెలిస్తే ఆ కస్టోడియన్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాయి. నో సచ్ కాంపెన్సేషన్స్. ఇక్కడ కాంపెన్సేషన్ ఏం రాదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లాస్ ఆర్ డిస్ట్రాయిడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పెట్టి థెఫ్ట్ బై హ్యూమన్ బీయింగ్. ఇక్కడ వచ్చేసి చిన్న దొంగతనాలు చేసింటారు ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. లాస్ ఆర్ డిస్ట్రక్షన్ బై, ఇక్కడ హ్యూమన్ బీయింగ్ చేస్తారు, ఇక్కడ యాక్ట్ ఆఫ్ గాడ్ చేస్తారు, యాక్ట్ ఆఫ్ గాడ్. లాస్ ఆర్ డిస్ట్రక్షన్ బై ఫైర్, ఫ్లడ్స్ ఎసెట్రా, యాక్ట్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ ఇక్కడ రిస్టోరేషన్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓనర్ కొన్ని ఐటమ్స్ని తీసి పెట్టుకున్నాను అనుకోండి, ఓనర్ కస్టోడియన్ ఆఫీసర్ పక్కపోయిన తర్వాత మళ్ళీ ఓనర్ అక్కడనే రీస్టోర్ చేయొచ్చు. బట్ ఒకసారి నువ్వు ఒకటి లాస్ అయినావంటే యూ కెన్ నాట్ రిస్టోర్ ఇట్. సేమ్ ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ అనేది కింద పడింది అంటే ఇట్ విల్ బ్లాస్ట్, బట్ దాన్ని రీస్టోర్ చేయలేము యాజ్ ఇట్ ఈజ్గా. సో ఏమన్నా పోగొట్టుకోక ముందుకే జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అకరెన్స్ ఈజ్ ఆఫ్టర్ అన్లోడింగ్ అండ్ బిఫోరింగ్ కస్టమ్స్ క్లియరెన్స్ ఆర్డర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్. ఇక్కడ ఎప్పుడైతుంది అంటే ఆఫ్టర్ ద అన్లోడింగ్, అంటే గూడ్స్ అన్నీ అన్లోడ్ కావాలి, అన్లోడ్ అయ్యి బిఫోర్ కస్టమ్ క్లియరెన్స్ ఆర్డర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ కానీ హోమ్ కన్జంప్షన్కి కానీ ఆర్డర్ పాస్ చేయకముందుకు బిఫోర్ కస్టమ్ క్లియరెన్స్ ఆర్డర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ క్లియర్. ఇక్కడ అకరెన్స్ మే బీ హ్యాపెన్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్. ఇంకా ఎవరు తీసుకోకపోక ముందుకు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రిఫరేజ్లో ఏమంటే ఆర్డర్ పాస్ చేయడానికి ఆ కస్టమ్ ఆఫీసర్ వచ్చి అక్కడ చెక్ చేసేంత వరకు. నెక్స్ట్ అకరెన్స్ ఇన్ వేర్ హౌస్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. వేర్ హౌస్లో జరిగింది అనుకోండి, వేర్ హౌస్ అంటే ఒక పెద్ద గోడౌన్, ఆ గోడౌన్లో చిన్న ఐటమ్స్ పోయినాయి అనుకో, చిన్న ఐటమ్స్ పట్టుకోవడానికి కష్టం. ప్రిఫరేజ్ అంటేనే చిన్న దొంగతనాలు. అకరెన్స్ ఇన్ వేర్ హౌస్ ఈజ్ రికగ్నైజ్డ్. లాస్ ఆర్ డిస్ట్రాయిడ్ అంటే ఆ గూడ్స్ మనకి ఐడియా అయిపోతుంది ఇంత లాస్ వస్తుంది ఇంత లేదనేది. నెక్స్ట్ డ్యూటీ నీడ్ నాట్ బి క్యాలిక్యులేటెడ్. ఇక్కడ ప్రిఫరేజ్లో డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డ్యూటీ టు బి క్యాలిక్యులేటెడ్. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ అమౌంట్ అనేది రిబేట్ ఇస్తారు కాబట్టి, రెమిషన్ చేస్తారు కాబట్టి, కొంచెం తగ్గిస్తారు చూసుకుంటారు కాబట్టి డిటర్మినింగ్ ద రెమిషన్ అమౌంట్. నెక్స్ట్ నో నీడ్ టు ప్రూవ్ ప్రిఫరేజ్ ఇఫ్ ఇట్ క్విట్ అబ్యూస్. ఇక్కడ లాస్ ఆర్ డిస్టర్డ్ అనేది ఇంపోర్టర్ అతని యొక్క హ్యాండ్స్లో ఏం లేకుండా జరిగింది అనేది అతను ప్రూవ్ చేయాలి. ఇక్కడ ప్రిఫరేజ్లో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9.
క్వశ్చన్ నెంబర్ 9. Goods manufactured or produced in India which were earlierly exported and thereafter imported. ఏం చేసినాము, అప్పుడు పంపించినాము అండ్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము, రీఇంపోర్ట్ చేసుకుంటాము. విల్ బి ట్రీటెడ్ అట్ పార్ విత్ అదర్ గూడ్స్ ఇంపోర్టెడ్ into India. Is the proportion correct or any concession is provided or on import? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్టే, ఎందుకంటే గూడ్స్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేసినామో మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ ఇంపోర్ట్ చేస్తున్న దాన్ని రీఇంపోర్ట్ చేస్తున్న దాన్ని మామూలు నార్మల్ ఇంపోర్ట్ లాగానే చూసుకుంటాము. బట్ కొంచెం కన్సెషన్స్ని ప్రొవైడ్ చేస్తాము యాజ్ పర్ సెక్షన్ 20 ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. The given proposition is correct. First given proposition is correct. That is goods produced in India. ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేసినామో ఇండియాలో which were earlierly exported and thereafter imported into India will be treated at par with other goods imported into India. వేరే గూడ్స్ ఎట్లయితే ఇంపోర్ట్ చేసుకొని వస్తామో, ఇంపోర్ట్ చేసుకుంటే ఎట్లా చూస్తామో సేమ్ అట్లనే చూసుకుంటాము. హవెవర్ ఫాలోయింగ్ కన్సెషన్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఇన్ ద ఈస్ రిగార్డ్. ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని కన్సెషన్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఆ కన్సెషన్స్ ఏమైతే మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి డ్యూటీ డ్రాబ్యాక్స్, రీఫండ్స్ క్లెయిమ్ చేసినామో, రీఫండ్స్ ఏవైతే మనం పే చేసినామో ఆ అమౌంట్ వరకు ఇప్పుడు మ్యాక్సిమం ఇంపోర్ట్ డ్యూటీ విల్ బీ రిస్ట్రిక్టెడ్. మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి డ్యూటీ డ్రాబ్యాక్స్, రీఫండ్స్ మనని ఎంకరేజ్మెంట్ చేయడానికి కన్సెషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఆ కన్సెషన్స్, డ్యూటీ డ్రాబ్యాక్ ఏదైతే అమౌంట్ పే చేసిందో ఇప్పుడు ఇంపోర్ట్ చేసినప్పుడు మళ్ళీ పే చేయాలి. మ్యాక్సిమం ఇంపోర్టెడ్ డ్యూటీ విల్ బీ రిస్ట్రిక్టెడ్ టు డ్యూటీ డ్రాబ్యాక్ ఆర్ రీఫండ్ అవైల్ చేసినది. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ నాట్ పేడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఏం పే చేయలేదు, 0 రేటెడ్గా పంపించినాము. అట్లాంటి కేసులో ఆ అమౌంట్ ఇప్పుడు మ్యాక్సిమం ఇంపోర్ట్ డ్యూటీగా పే చేయాలి. ఆర్ వేర్ గూడ్స్ ఫర్ ఒరిజినల్లీ ఎక్స్పోర్టెడ్ ఫర్ రిపేర్స్. ఒకవేళ మనం ఒరిజినల్గా రిపేర్కి రిపోర్ట్స్ పంపిస్తే ద గుడ్ డ్యూటీ అండ్ ఇంపోర్ట్స్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ఎంతవరకు అంటే ఆ రిపేర్స్కి సంబంధించి మెటీరియల్స్ ఏమైనా యూజ్ చేసింటే ఆ మెటీరియల్కి, ఆర్ ఏమైనా సర్వీస్ యూజ్ చేసింటే సర్వీసెస్కి, ఇన్సూరెన్స్ పే చేసింటే ఇన్సూరెన్స్, ఫ్రైట్ ఇవన్నిటికీ అయిన ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉంటుందో దాని యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ మనం ఇంకర్ కాకపోయినా ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకొని ఆ అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ the above 2 concessions are given subject to 3 conditions. ఒక 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే వస్తుంది. రీఇంపోర్టేషన్ ఈజ్ డన్ విత్ ఇన్ 3 years లోపల జరగాలి రీఇంపోర్టేషన్, ఆర్ 5 years ఇఫ్ ద టైమ్ ఎక్స్టెండెడ్. అంటే ఒక 2 yearsని ఎక్స్టెన్షన్ చేయొచ్చు, 5 years లోపల మొత్తం కంప్లీట్ కావాలి. నెక్స్ట్ ద ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అండ్ రీఇంపోర్టెడ్ గూడ్స్ మస్ట్ బి ద సేమ్ మీన్స్ ద గూడ్స్ ఏవైతే పంపిస్తామో దానికి చిన్న ఆల్టరేషన్ జరగాలి కానీ మొత్తం ఓవరాల్గా చేంజ్ కాకూడదు. అండ్ ఇక్కడ ఏదైతే గూడ్ పంపించామో ఆ గూడే కావాలి. ఆ గూడ్స్కి ఓనర్ చేంజ్ కాకూడదు. ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ షుడ్ ఆల్సో నాట్ చేంజ్డ్. నెక్స్ట్ హౌఎవర్ ద కన్సెషన్ షుడ్ నాట్ బి అప్లికబుల్. ఈ కన్సెషన్ అనేది షుడ్ నాట్ బి అప్లికబుల్ ఎప్పుడు అంటే ఈ రీఇంపోర్టెడ్ గూడ్స్ హ్యాడ్ బీన్ ఎక్స్పోర్టెడ్ బై EOU యూనిట్స్ ఇన్ FTP. by EOU or units in FTP. Reimported goods has been exported. మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసినాము మళ్ళీ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే EOU ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ నుంచి కానీ, ఆర్ యూనిట్స్ ఇన్ FTPలో ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఉన్న వాటికి కానీ మనం ఎక్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి రీఇంపోర్ట్ చేసుకుంటే అట్లాంటి కేసెస్లో ఈ కన్సెషన్ రాదు. ఆర్ రీఇంపోర్టెడ్ గూడ్స్ హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినాము అంటే ఫ్రమ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వేర్ హౌసెస్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసినాము, వాటిని మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకుంటుంటే అప్పుడు మనకు కూడా రాదు. నెక్స్ట్ రీఇంపోర్టెడ్ గూడ్స్ విచ్ ఆర్ ఫాల్ అండర్ 4th షెడ్యూల్ టు ద సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్లో 4th షెడ్యూల్లో పాస్ అయ్యేవి. ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ పెట్రోలియం ఏదో ఉందనుకుంటా, పెట్రోలియం అవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమి వేర్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ కమ్ బ్యాక్ ఫర్ రిపేర్స్ అండ్ రీఎక్స్పోర్ట్. ఓకే, రిపేర్స్, రీఎక్స్పోర్ట్స్ ఆర్ రీఇంపోర్టెడ్ గూడ్స్ అదర్ దెన్ స్పెసిఫైడ్ గూడ్స్ కెన్ అవైల్ ఎగ్జామ్షన్ ఫర్ పేయింగ్ ద ఇంపోర్ట్ డ్యూటీ సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్. ఏవి ఈ రిపేర్స్కి సంబంధించి అవి వచ్చింటే ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ కమ్ బ్యాక్ ఫర్ రిపేర్స్ ఆర్ రీఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు రీఇంపోర్ట్ చేస్తే ఇప్పుడు రీఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు అట్లాంటి కేసులో ఇంపోర్టెడ్ గూడ్స్ అదర్ దెన్ స్పెసిఫైడ్ గూడ్స్ కెన్ అవైల్ ఎగ్జామ్షన్ ఫర్ పేయింగ్ ఇంపోర్ట్ డ్యూటీ సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్ ఏమి ద రీఇంపోర్టేషన్ ఈజ్ ఫర్ రిపేర్స్ ఓన్లీ. అది రీఇంపోర్టేషన్ ఎందుకు వచ్చిందంటే మనకి ఓన్లీ రిపేర్స్ వరకు వచ్చింది. నెక్స్ట్ ద టైమ్ లిమిట్ ఈజ్ 3 years లోపల మనం సెండ్ చేయాలి, మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేయాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ నేపాల్ అయితే సచ్ టైం వచ్చేసి 10 years ఉంటుంది. నెక్స్ట్ ద
the goods must be re-exported after repairs. Goods must be exported after repairs. Once repair complete అయిపోయిన తర్వాత మన దగ్గర పెట్టుకోకూడదు, పంపించాలి. నెక్స్ట్ ద టైమ్ లిమిట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఈజ్ 6 months. టైమ్ లిమిట్ ఈజ్ ఎక్స్పోర్ట్ 6 months. ఎక్స్టెండెడ్ టు 1 year. ఎక్స్టెండెడ్ టు 1 year. ఇది నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఏమంట, రైట్ బ్రీఫ్ నోట్ ఆన్ స్టేజెస్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్. ట్యాక్స్ అండ్ డ్యూటీస్కి ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ చెప్పాలంట. ఇక్కడ ఇంపోజిషన్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీ అంటే మనకి 3 స్టేజెస్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేటప్పుడే చెప్పినారు. అవేమి 3 స్టేజెస్ ఆఫ్ ఇంపోజిషన్. దట్ ఈజ్ 3 స్టేజెస్ ఆఫ్ ఇంపోజిషన్ వచ్చేసి ట్యాక్సెస్ వచ్చేసి లెవీ, అసెస్మెంట్, కలెక్షన్. లెవీలో ఏం చెప్తారు, డిటర్మినేషన్ ఆఫ్ లయబిలిటీ. లెవీలో ఏం చెప్తారు, డిటర్మినేషన్ ఆఫ్ లయబిలిటీ చెప్తారు. అసెస్మెంట్లో ఏం చేస్తారు, క్వాంటిఫై ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ. అసెస్మెంట్లో వచ్చేసి క్వాంటిఫై ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ డ్యూటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అదర్ రీజన్స్ మే బి పోస్ట్పోన్ టు లేటర్ టైమ్. సో దిస్ ఈజ్ ద 3 stages ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. ఇక్కడ లయబిలిటీ టువార్డ్స్ కస్టమ్. లయబిలిటీ ఏదానిపైన చేస్తారు అంటే గూడ్స్ పైన చేస్తారు. అండ్ ప్రొసీజర్ని మెకానిజం చేస్తారు. అండ్ ఈ ఫ్యాక్టర్స్ని మెయిన్ చేసుకుని అంటే లయబిలిటీ టువార్డ్స్ కస్టమ్ డ్యూటీ ఈజ్ బ్రాడ్లీ బేస్డ్ అపాన్ 3 ఒకటి గూడ్స్ని బేస్ చేసుకొని, ఇంకోటి ప్రొసీజర్ని బేస్ చేసుకొని, ఇంకోటి ఎగ్జామ్షన్ని బేస్ చేసుకొని మనకి లయబిలిటీ అనేది ఉంటుంది. సో 3 stages వచ్చేసి లెవీ, అసెస్మెంట్ అండ్ కలెక్షన్కి చెప్పినాము. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ అనుకుంటా ఇప్పుడు. ఓకే, డిస్కస్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డీనేచరింగ్ ఆర్ మిటిలేషన్ ఆఫ్ గూడ్స్. డీనేచరింగ్ అండ్ మిటిలేషన్ ఆఫ్ గూడ్స్ అంటే ఐ థింక్ సెక్షన్ 24 అనుకుంటుంది. సెక్షన్ 24, ఎస్ కరెక్ట్. సెక్షన్ 24 ఏం చెప్తుంది అంటే డీనేచరింగ్ ఆర్ మిటిలేషన్ ఆఫ్ గూడ్స్ మీన్స్ సెక్షన్ 24లో ఏం చెప్తుంది, సెక్షన్ 24 ప్రకారం ఎంపవర్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ ఫర్ పర్మిటింగ్ టు డీనేచర్ మిటిలేట్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. సెంట్రల్ గవర్నమెంట్కి ఏముంది, రూల్స్ చేసే పర్మిటింగ్ ఉంది. ఇక్కడ డీనేచర్ ఆర్ మల్టిలేచర్ గూడ్స్ అంటే ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఆర్ ఆర్డినరీ యూజ్డ్ ఫర్ మోర్ దెన్ వన్ పర్పస్. ఏవైతే మోర్ దెన్ వన్ పర్పస్ యూజ్ చేస్తామో సో హ్యాస్ టు రెండర్ దెమ్ అన్ఫిట్ ఫర్ 1 or more సచ్ పర్పస్. ఇట్లాంటి గూడ్స్ని డీనేచర్ ఆర్ ముటిలేషన్ గూడ్స్ అంటారు. ఒక పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఈ పర్పస్కి యూజ్ చేస్తారని ట్యాక్స్ వేయచ్చు, ట్యాక్స్ లేయర్ని వేయచ్చు. బట్ ఆ ఒక ప్రోడక్ట్ని మల్టిపుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే ఆ పర్పస్ వచ్చేసి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్కి ఏ రేట్ వేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. డీనేచరింగ్ ఆర్ ముటిలేషన్ ఆఫ్ గూడ్స్ ఏవైతే విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ వన్ పర్పస్. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎట్లా అంటే డ్యూటీ రేట్ ఎట్లుంటే ఇఫ్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ వన్ పర్పస్ డ్యూటీ ఈజ్ లెవెబుల్ ఆన్ బేసిస్ ఆఫ్ ఇట్స్ పర్పస్ ఆఫ్ యూటిలైజేషన్. ఆ కస్టమర్ నేను వచ్చేసి ఆ యొక్క ప్రోడక్ట్ని ఏ పర్పస్ యూటిలైజ్ చేసానో ఆ రేట్ని తీసుకుంటా. ఆర్ వేరే వాళ్ళు ఇంకో పర్సన్ ఉంది, ఎం అనే పర్సన్ ఉంది, ఆ పర్సన్ వచ్చేసి ఆ పర్సన్ యూటిలైజేషన్ ఎట్లా ఉందో ఆ రేట్ని ఆమెకు వేస్తారు. ఆర్ ఎస్ ఉంది, ఎస్ యొక్క యూటిలైజేషన్ వేరే ఉంది, యూటిలైజేషన్ వేరే ఉంది అనుకోండి, ఆమె యూజ్ చేసే యూటిలైజేషన్ని బేస్ చేసుకొని రేట్ ఉంటుంది. అట్లా అనమాట డీనేచరింగ్ ఆర్ మిటిలేషన్ ఆఫ్ గూడ్స్ అంటే. ఒక్కొక్కరికి ఒక్కో రేట్ వస్తుంది బేస్డ్ ఆన్ నా పర్పస్, వాళ్ళ పర్పస్ బేస్ చేసుకొని, వాళ్ళు ఏ పర్పస్ యూజ్ చేస్తున్నారో దాని ప్రకారం. నెక్స్ట్ బై డీనేచరింగ్ గూడ్స్ ఆర్ మేడ్ అన్ఫిట్ ఆఫ్ ద ఫర్ అదర్ పర్పసెస్. అంటే నేను యూజ్ చేసే పర్పస్, నాకు పర్పస్ ఇదొక పర్పస్కే నేను యూజ్ చేసేది, వేరే పర్పసెస్కి యూజ్ చేయను. అట్లాంటి కేసులో నాకు నేను యూజ్ చేసే పర్పస్కి ఏదైతే వస్తుందో, నా యొక్క అవుట్పుట్ ఫైనల్ ప్రొడక్ట్ ఏవైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ డ్యూటీ రేట్ ఉంటుంది. నెక్స్ట్ డీనేచరింగ్ ప్రాసెస్ గూడ్స్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్ పర్పస్ అకార్డింగ్లీ డ్యూటీ కెన్ బి రివైడ్. డీనేచరింగ్ ఆఫ్ స్పిరిట్ రూల్స్, దీనికి సంబంధించిన రూల్స్ని స్పిరిట్ రూల్స్ 1972 స్పెసిఫైడ్ ఇన్ డీనేచరింగ్లో చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్లో వచ్చినాము అప్పుడే. డీనేచరింగ్ అంటే ఏం చెప్పినా, గూడ్స్ విచ్ కెన్ బి యూజ్ ఫర్ మోర్ దెన్ వన్ పర్పస్, దాని యొక్క పర్పస్ బేసిస్ ఆఫ్ యూటిలైజేషన్ని బేస్ చేసుకుని మనం ట్యాక్స్ వేస్తామని చెప్పినాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రిలేటింగ్ టు అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆన్
డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ గూడ్స్ అండర్ సెక్షన్ 22 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీని మనం ఒక ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ అంటే ఒక ఫార్ములాని యూజ్ చేసి చెప్తాం. మనకి ఇక్కడ 3 తగిలినాయి. ఇప్పుడు ఒకటి పిల్ఫరేజ్ గూడ్స్, దట్ ఈ సెక్షన్ 13 కింద, తర్వాత రెమిషన్ ఆఫ్ గూడ్స్ సెక్షన్ 23 కింద, అండ్ ఇప్పుడు సెక్షన్ 22 అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ. ఇక్కడ దీని సెక్షన్ వచ్చేసి సెక్షన్ 22 కదా. ఓకే, సెక్షన్ 22 ఏం చెప్తుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, వచ్చిందా? సెక్షన్ 22 ఏం చెప్తుంది, వేర్ ఇట్ షెన్ బి షోడ్ టు సాటిస్ఫాక్షన్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డ్యూటీ ఆఫ్ కమిషనర్. ఇక్కడ అనాలిసిస్ చేద్దాం, ఈజీ అయిపోతుంది. గూడ్స్ డ్యామేజ్ ఆర్ డిటోరియేటెడ్ 3 కేసెస్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కేసెస్ చూసుకోవాలి. ఇది ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే, ఫస్ట్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ అన్లోడింగ్. అన్లోడింగ్ చేసేటప్పుడు తప్పకుండా కింద పడిపోయింది అనుకోండి, అన్లోడింగ్ చేస్తుంటే కింద పడిపోయింది, దట్ ఈస్ దేర్ మే బి డ్యామేజ్ ఆర్ లాస్. నెక్స్ట్ బై యాక్సిడెంట్ ఆఫ్టర్ అన్లోడింగ్ చేసినాము. అన్లోడింగ్ అయిన తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది. అన్లోడింగ్ చేసిన తర్వాత నేను మనకి షిప్ ఇట్లా ఆగింది, షిప్ నుంచి అన్ని కింద పెడుతున్నా, ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ వస్తున్నా. అన్లోడింగ్ అయింది, అన్నీ ఒకదానిపైన ఒకటి పెడుతుంటే అన్ని అనుకోకుండా కింద పడినాయి. అప్పుడు అన్లోడింగ్ జరిగేటప్పుడు, డ్యూరింగ్ అన్లోడింగ్ ఆర్ ఆఫ్టర్ అన్లోడింగ్, బట్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఫర్ అసెస్మెంట్ బై ద కస్టమ్ అథారిటీ. ఇంకా కస్టమ్ అథారిటీ వచ్చి చెక్ చేయకముందుకు, ఆర్ ఇంకొక కేసు ఏమంటే బై యాక్సిడెంట్ ఇన్ వేర్ హౌస్ బిఫోర్ దర్ యాక్చువల్ క్లియరెన్స్ ఫ్రమ్ వేర్ హౌస్లో పెట్టేసినాము, బట్ ఇంటికి తీసుకొని పోలే, ఇంకా హోమ్ కన్జంప్షన్కి తీసుకొని పోలే. ఆ టైంలో యాక్సిడెంట్ జరుగుతాయి. ఇట్లా 3 కేసెస్లో ఫస్ట్ కేసు వచ్చేసి బిఫోర్ డ్యూరింగ్ అన్లోడింగ్ కాబట్టి అది మనకు సంబంధం లేదు, అది ఎవరు షిప్ వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూసుకొని వస్తారు. రిమైనింగ్ టూ కేసెస్లో ఏవి, యాక్సిడెంట్ ఆఫ్టర్ అన్లోడింగ్ అయిన తర్వాత కానీ, అన్లోడింగ్ అయిన తర్వాత మన అసెస్సి ఎంటర్ అవుతాడు, అన్లోడింగ్ అయిన తర్వాత కానీ, ఆర్ వేర్ హౌస్లో పెట్టిన తర్వాత కానీ, ఈ 2 కేసెస్లో అసెస్సి provided such accident is not due to any willful act or negligence, default of importer కానీ, ఎంప్లాయీ కానీ ఆర్ ఏజెంట్ కానీ, ఇంపోర్టర్ కానీ ఇది ఎంప్లాయీ కానీ ఆర్ ఏజెన్సీ కానీ అనేది ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీనింగ్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఏమి, ఆర్ డిటోరియేషన్ అంటే ఏమి, మనకి దీని మీనింగ్ అబేట్మెంట్ వచ్చేసి అవైలబుల్ ఇఫ్ గూడ్స్ ఆర్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్. అబేట్మెంట్ మనకి ఎప్పుడు వస్తుంది, డ్యామేజ్ కానీ డిటోరియేటెడ్ అయినప్పుడు వస్తుంది. డ్యామేజ్ అంటే ఫిజికల్ డ్యామేజ్ ఆఫ్ గూడ్స్ అనేది గూడ్స్ నాట్ ఫిట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దే ఆర్మెంట్. ఒక పర్పస్ కోసం తీసుకున్న గూడ్స్ ఇప్పుడు ఆ గూడ్స్ ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయలేకున్నాయి, అప్పుడు డ్యామేజ్ అంటాము. నెక్స్ట్ డిటోరియేషన్ అంటే ఈ రిడక్షన్ ఆఫ్ క్వాలిటీ, ఒక క్వాలిటీ అనేది రిడక్షన్ కావాలి డ్యూ టు నేచర్ కాసెస్ వల్ల. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ డ్యూటీ చార్జబుల్ ఆఫ్టర్ రిబేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, అమౌంట్ ఆఫ్ డ్యూటీ చార్జబుల్ ఆఫ్టర్ రిబేట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డ్యూటీ ఆఫ్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ ఆర్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ గ్రాస్ డ్యూటీ ఏమైతే ఉందో ఆ అమౌంట్ ఇంటూ వాల్యూ ఆఫ్ గూడ్స్ డిటోరియేటెడ్ గూడ్స్, దట్ ఈస్ డ్యామేజ్ అయిన తర్వాత గూడ్స్ ఎంత ఉన్నావో దాని యొక్క వాల్యూ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ ఆర్ డిటోరియేటెడ్. ఇప్పుడు డ్యామేజ్ అయిన తర్వాత ఎంత వాల్యూ ఉందో దాని వాల్యూ తీసుకుంటాము. ఇక్కడ వాల్యూ అనేము. ఈ వాల్యూని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు అంటే వాల్యూ షెల్ బి అసర్టైన్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ అన్న వాల్యూని అసర్టైన్ చేస్తాడు. ఆర్ ద ప్రాపర్ ఆఫీసర్ మే సెల్ సచ్ గూడ్స్. ఏవైతే డ్యామేజ్ అయినాయో, ఈ డ్యామేజ్ అయినాయి కదా సార్, మీరు ఎట్లా యూజ్ చేయలేరని ఎట్లా చెప్తున్నాము, మనకి డ్యామేజ్డ్ గూడ్స్ అంటేనే అదే ఫిజికల్ డ్యామేజ్ విచ్ కెనాట్ బి ఫిట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ విచ్ మీరు యూజ్ చేయలేరు కదా. సో బయట మార్కెట్లో సేల్ చేద్దాం, సచ్ గూడ్స్ బై పబ్లిక్ ఆక్షన్లో కానీ టెండర్లో కానీ సేల్ చేస్తారో ఆ ఇంపోర్టర్ గారు అగ్రీ అయితే ఇన్ అదర్ మేనర్లో, అండ్ గ్రాస్ సేల్ ప్రొసీడ్స్ ఏవైతే వస్తాయో షెల్ బి డీమ్డ్ టు బి వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్. ఇక్కడ వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్ మనం యూజ్ చేస్తాం. వాల్యూ ఆఫ్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్డ్, వాల్యూ ఆఫ్ డ్యామేజ్డ్ డిటోరియేట్ గూడ్స్, దట్ ఈస్ అబేట్మెంట్ ఆఫ్ గూడ్స్కి సంబంధించినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తన మనం ఏం చెప్తున్నాం, సెక్షన్ 22 కంప్లీటెడ్. ఓకే, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే ఏమి, ఇండియా అంటే ఏమి, దీనికి సంబంధించి మనకి ఈ మెటీరియల్ కాదు, మీన్స్ వేరే మెటీరియల్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అది నెక్స్ట్ చూద్దాం. డిస్టింగ్విష్ బిట్వీన్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్ అండ్ ఇండియన్ కస్టమ్ వాటర్.
అది కూడా అక్కడే చెప్తారు. సెక్షన్ 2 క్లాస్ 27, సెక్షన్ 2 క్లాస్ 28 అవి డీల్ చేస్తుంది. ఇండియా ఇంక్లూడ్స్ మామూలుగా అక్కడైనా ఏం చెప్తారు అంటే ఇండియా ఇంక్లూడ్ టెరిటోరియల్ వాటర్ ఇంక్లూడ్ అవుతుంది. ఇండియాలో ఇంక్లూడ్ ఏమేమవుతుంది, టెరిటోరియల్ వాటర్ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ టెరిటోరియల్ వాటర్ అంటే ఏమి, టెరిటోరియల్ వాటర్ అంటే ఫ్రమ్ సీలో టెరిటోరియల్ వాటర్ ఎక్స్టెండెడ్ టు 12 నాటికల్ మైల్స్ ఇంటూ సీలో 12 నాటికల్ మైల్స్ పోవాలి. ఇక్కడ నుంచి ఫ్రమ్ అప్రాపరేటెడ్ బేస్ లైన్, ఒక బేస్ లైన్ ఉంటుంది, ఆ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ తీసుకుంటే దాన్ని టెరిటోరియల్ వాటర్ అంటారు. అండ్ ఇండియన్ కస్టమ్ వాటర్ ఇంకో ఏం చెప్తారంటే అక్కడ టెరిటోరియల్ వాటర్లో ఆల్మోస్ట్ అదే చెప్తారు. టెరిటోరియల్ వాటర్ అంటే అక్కడ కనిపించే సర్ఫేస్ ఆఫ్ టెరిటోరియల్ వాటర్ పైన ఒకటే కాదు పైన ఎయిర్ అప్ టు 12 నాటికల్ మైల్స్ పైన ఎయిర్లో వచ్చినా కూడా కస్టమ్స్ వేస్తారు. ఆర్ కింద బాటమ్ ఆఫ్ ద సీ, కింద నీళ్ళలో వచ్చినా కూడా వేస్తారు. ఇక్కడ నుంచి ఫ్రమ్ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ తీసుకుంటే దట్ ఈస్ టెరిటోరియల్ వాటర్. ఇంకోటి ఏం చెప్పినారు, ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే ఏమి, కస్టమ్స్ వాళ్ళు తాగే వాటర్ కాదు ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే. దట్ ఈస్ సెక్షన్ 2 క్లాస్ 28 ఏం చెప్తారంటే ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే ఇది ఎక్స్టెండెడ్ టు ఇంటూ సీ అప్ టు లిమిట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎంతవరకు అయితే పోతుందో ఆఫ్ ద టెరిటోరియల్ వాటర్ ఆర్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ అదర్ మ్యాట్రిమోనీ జోన్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ బేస్ కానీ, గల్ఫ్స్ కానీ, హర్బ్స్ కానీ, క్రీక్స్ కానీ, ట్రైడల్ రివర్స్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా పర్సన్ మన ఇండియన్ కస్టమ్ వాటర్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఏమైనా అఫెన్స్ చేసింటే ఆ పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు, ఆ గూడ్స్ని కన్ఫిస్టికేట్ చేయొచ్చు. అదే మనకి ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే. ఇండియా ఇంక్లూడ్స్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా. టెరిటోరియల్ వాటర్ అంటే 12 నాటికల్ మైల్స్ ఫ్రమ్ బేస్ లైన్. నెక్స్ట్ ఇండియన్ కస్టమ్ వాటర్ కంప్లీటెడ్. డిస్టింగ్విష్ బిట్వీన్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్, ఇండియన్ కస్టమ్స్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాము. ఇండియన్ టెరిటోరియల్ వాటర్, ఇండియన్ కస్టమ్ వాటర్ గురించి. ఇండియన్ కస్టమ్ వాటర్ అంటే మనం ఏం చెప్పినాము, అప్ టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, కాంటినెంటల్ షెల్ఫ్ అవన్నీ అండ్ ఇంక్లూడ్ బేస్, గల్ఫ్, హార్బర్, క్రీక్, టైడల్ అయినాయి. అండ్ పర్సన్స్ని అరెస్ట్ చేయొచ్చు, గూడ్స్ని కన్ఫిస్కేట్ చేయొచ్చు. దట్ ఈస్ టెరిటోరియల్ వాటర్. దట్ ఈస్ కస్టమ్ వాటర్. టెరిటోరియల్ వాటర్ అంటే ఎక్స్టెండెడ్ అప్ టు 12 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ద బేస్ లైన్. అండ్ ఇక్కడ గూడ్స్ని డీమ్డ్ టు బి ఇంపోర్టెడ్ ఎప్పుడైతే 12 నాటికల్ మైల్స్ లేక వచ్చేస్తుందో. అండ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అంటే పైన ఎయిర్ కూడా తీసుకుంటాము, కింద అండర్ గ్రౌండ్ కూడా తీసుకుంటాము. అది ఇక్కడ చెప్పేది ఇండియన్ టెరిటోరియల్ వాటర్ అండ్ ఇండియన్ కస్టమ్స్ వాటర్ అంటే. నెక్స్ట్ రైట్ బ్రీఫ్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ లెవీ ఆఫ్ కస్టమ్ డ్యూటీ. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అంటే ఒక 3 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వస్తాయి. ఆ 3 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమంటే, ఒకటి యూనియన్ లిస్ట్ ఉంటుంది, ఇంకోటి స్టేట్ లిస్ట్ ఉంటుంది అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. అది 7th షెడ్యూల్లో ఉంటుంది. ఆర్టికల్ 246 గవర్న్ చేస్తుంది వాటిని. ఇక్కడ యూనియన్ లిస్ట్లో పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి. ఏవైతే లాస్లో లాని మేక్ చేయడానికి ఎక్స్క్లూజివ్ రైట్ ఎవరికి ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది. అండ్ NT 83 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఇస్తుంది టు లెవీ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. అది యూనియన్ లిస్ట్లో చెప్పేది. నెక్స్ట్ స్టేట్ లిస్ట్లో వచ్చేసి లెజిస్లేటివ్ ఆఫ్ ఎనీ స్టేట్ హ్యాజ్ ఎక్స్క్లూజివ్ రైట్ టు మేక్ ఆఫ్ లాస్. స్టేట్ వరకు దాని యొక్క ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటుంది టు మేక్ లాస్ వరకు. నెక్స్ట్ అక్కడ లెవీ ఆఫ్ కస్టమ్స్ ఎవరికి ఉంది, పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్ 3లో వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఎన్యూమరేట్ ఏం చెప్తారు అంటే మ్యాటర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ బోత్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ స్టేట్ హ్యావ్ పవర్ టు మేక్ లాస్. సో ఇద్దరికి కలిపి లాస్ని మేక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పార్లమెంట్ హ్యాస్ ఫర్దర్ పవర్ టు మేక్ ఎనీ లా ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా నాట్ కంప్రైజింగ్ ఇన్ ఎనీ స్టేట్. ఒక స్టేట్తో కలిపి కాకుండా అది దాని ఒక ఓన్గా కూడా రాయొచ్చు. అది రాసి నాట్ విత్ స్టాండింగ్ ఎనీ మ్యాటర్ కంటెంట్ ఇన్ స్టేట్ లిస్ట్ అని కూడా చెప్పొచ్చు. అవి మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ తర్వాత ఇంకా ఏం చెప్పింది, నెక్స్ట్ ఎగ్జామిన్ ఏ వ్యాలిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓకే, దీని యొక్క వ్యాలిడిటీ చూడాలంట. ఓకే, వ్యాలిడిటీ చూద్దాము. ఏముంది ఫస్ట్ది, ఏ బెనిఫిషరీ ఓనర్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ ఏ పర్సన్ ఆన్ హూజ్ బిహాఫ్ ఆఫ్ గూడ్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్. ఫస్ట్ది కస్టమ్ ఏరియా డస్ నాట్ ఇన్క్లూడ్ ఏ వేర్ హౌస్. కస్టమ్ ఏరియా అంటే డస్ నాట్ ఇన్క్లూడ్ వేర్ హౌస్ అని చెప్పినారు. నెక్స్ట్
కస్టమ్ స్టేషన్స్ ఇంక్లూడ్ ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్స్ అని చెప్పినాడు. సో ఈ మూడింటిని మనం వ్యాలిడిటీ చేయాలి. ఓకే, వ్యాలిడిటీ చేసేద్దాం. ఏం పోయేదేముంది మనకి. సో 16th క్వశ్చన్ కదా. ఓకే, 16th క్వశ్చన్ ఫస్ట్ది వచ్చేసి కరెక్టే. ఏమి, ద డెఫినేషన్ ఆఫ్ కస్టమ్ ఏరియా ఇంక్లూడ్స్ విత్ ఇన్ ద ambit ఆఫ్ వేర్హౌస్ 2. సో ద కస్టమ్ ఏరియా ఈజ్ డిఫైన్డ్ టు మీన్ ఏరియా ఆఫ్ కస్టమ్ స్టేషన్ ఆర్ ఏ వేర్హౌస్. సో కస్టమ్స్ ఇంక్లూడ్స్ వేర్హౌసెస్ కూడా. Customs area defines to mean the area of custom station or a warehouse and includes any area in which imported goods or exported goods are ordinarily kept before clearance by custom authorities. కస్టమ్ అథారిటీ వాళ్ళు ఆర్డినరీగా ఎక్కడైతే గూడ్స్ని పెడతారో అది మొత్తం కస్టమ్ అథారిటీసే చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఏం చెప్పినారు, ఫస్ట్ పాయింట్ చెప్పలేం కదా మనం, ఆ స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అంటే అక్కడ మనకి ఏం చెప్పినారు, వేర్ హౌసెస్ కస్టమ్ స్టేషన్ కాదు అని చెప్పినారు. సో ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చెప్పినాము, ద స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. అక్కడ బెనిఫిషియరీ ఓనర్ గురించి చెప్పినారు. సెక్షన్ 2 క్లాస్ 3A defines beneficiary owner to mean any person on whose behalf of goods are being imported or exported or who exercises effective control over the goods being imported or exported. సో ఎవరైతే బెనిఫిషియరీ ఓనర్ అంటే ఏమంటే ఎవరైతే పర్సన్ ఉంటాడో వాని యొక్క బిహాఫ్ ఆఫ్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా, ఆర్ ఎవరైతే ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ గూడ్స్ బీయింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్, ఎవరికైతే ఎఫెక్టివ్ కంట్రోల్ ఉందో గూడ్స్ పైన వాడిని బెనిఫిషియరీ ఓనర్ అంటారు. నెక్స్ట్ వేర్ హౌసెస్ ఇంక్లూడ్ కాదు అన్నారు కస్టమ్స్లో వేర్ హౌసెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇంటర్నేషనల్ కొరియర్స్ని కూడా మనం కస్టమ్లో కలుపుకుంటామా అంటే, ఇంటర్నేషనల్ కొరియర్స్ టర్మినల్ అండ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ కస్టమ్ స్టేషన్స్ ఇంక్లూడ్స్ ఇది కూడా ఏ డిఫైన్ ఇన్ అండర్ సెక్షన్ 2 క్లాస్ 33 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. యాజ్ పర్ ద అమెండ్మెంట్ సెక్షన్ 2 క్లాస్ 13 ఏ కస్టమ్ స్టేషన్ మీన్స్ ఎనీ కస్టమ్ పోర్ట్, కస్టమ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్. సో కస్టమ్ స్టేషన్ అంటే ఇప్పుడు ఏమైంది, కస్టమ్ పోర్టు, కస్టమ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఏమొచ్చింది. సో మనం పైన ఏం చెప్తున్నాం, బెనిఫిషియరీ ఓనర్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ ఏ పర్సన్ ఆన్ హూజ్ బిహాఫ్ ఆఫ్ గూడ్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్. ఎవరికైతే ఎఫెక్టివ్ కంట్రోల్ ఉందో వాడిని బెనిఫిషియరీ ఓనర్ అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. కస్టమ్ ఏరియా డస్ నాట్ ఇన్క్లూడ్ వేర్ హౌసెస్, నాట్ వ్యాలిడ్. కస్టమ్ ఏరియా ఇన్క్లూడ్స్ వేర్ హౌసెస్ కూడా. కస్టమ్ ఏరియా అంటే ఏవైతే ఆర్డినరీ కస్టమ్స్ అథారిటీ వాళ్ళు ఏవైతే ఆర్డినరీగా గూడ్స్ని కెప్ చేస్తుంటారో ఫర్ హోమ్ కన్జంప్షన్ కోసం అదంతా కస్టమ్ ఏరియానే అయిపోతుంది. నెక్స్ట్ కస్టమ్ స్టేషన్స్ అంటే పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ కొరియర్ టర్మినల్స్, ఫారిన్ పోర్ట్లు అవన్నీ ఇంక్లూడ్ చేసేస్తారు. నెక్స్ట్ 17th క్వశ్చన్, ROC India Limited ఇంపోర్టెడ్ ఏ కన్సైన్మెంట్ ఫ్రమ్ USA. ఎక్కడి నుంచి తీసుకుంది, కన్సైన్మెంట్ ఫ్రమ్ USA నుంచి తీసుకుంది. ద వాల్యూ ఆఫ్ కన్సైన్మెంట్ వాజ్ 7,50,000. వాల్యూ ఆఫ్ కన్సైన్మెంట్ ఎంత, 7,50,000 అండ్ టోటల్ డ్యూటీ పేయబుల్ వాజ్ 1,50,000. ఓకే, కన్సైన్మెంట్ వాల్యూ వచ్చేసి 7,50,000, డ్యూటీ పేయబుల్ వచ్చేసి 1,50,000. ఓకే, కంపెనీ ఫైల్డ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ బట్ బిఫోర్ ఇన్స్పెక్షన్ అండ్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఇట్ ఫౌండ్ దట్ గూడ్స్ వర్ డ్యామేజ్డ్. ఏం జరిగింది, గూడ్స్ అనేది డ్యామేజ్ అయింది. డ్యూటీ పేయబుల్ ఎంత, 1,50,000 ఉంది. ఓకే, అండ్ filing the representation to the custom department, a proper officer refused to claim for abatement గూడ్స్ డ్యామేజ్ అనేవి. సార్ మాకు అబేట్మెంట్ కావాలని మనం అడిగినాము, బికాస్ గూడ్స్ వర్ ఆల్రెడీ అన్లోడెడ్. మనకి అబేట్మెంట్ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పిన, మూడు కేసెస్ చెప్పిన. ఆన్ ఆర్ బిఫోర్ అన్లోడింగ్ చెప్పిన, ఆన్ ఆర్ డ్యూరింగ్ చెప్పినాము, ఆర్ అన్లోడ్ అయిన తర్వాత కూడా అది గురించి చెప్పినాము. బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అది కూడా చెప్పినాము. ఈ రెండు కేసెస్లో అన్లోడ్ జరిగినాక కానీ హోమ్ బిఫోర్ కన్జంప్షన్ కానీ ఇక్కడ అతను విల్ఫుల్ యాక్ట్ ఉండకూడదు. ఎవరిది, ఇంపోర్టర్ది కానీ, ఎంప్లాయీది కానీ, ఇంపోర్టర్ ఏజెన్సీ కానీ అది ఉండకుంటే చాలు, అబేట్మెంట్ మనకు వస్తుంది. నెక్స్ట్, ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద క్లైమ్ దట్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ హ్యాస్ కమ్ డౌన్ to only 1,50,000. Duty payable, examine the issue with reference to the relevant statutory provisions up to calculate amount duty of payable. Duty abatement వస్తుంది 1,50,000 అతను క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కదా. ఓకే,
ద అబేట్మెంట్ డ్యూటీ ఈజ్ అలౌడ్ అని చెప్తున్నా డ్యూటీ అనేది అలౌడ్ చేస్తారు వేర్ ఇట్ ఈస్ షోన్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ దట్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ అదర్ దెన్ వేర్ హౌస్డ్ గూడ్స్ any imported goods other than warehoused goods have been damaged at any time after the unloading therefore in India but before their examination on account of any accident not due to any willful act, negligence or default of the importer. Thus, in view of the above mentioned provision, the stand taken by the proper officer of refusing the claim for abatement is not valid in law. The duty to be charged on the damaged goods shall be reduced in proportion to the reduction in the value of goods on account of damaged. So, in the given case, the amount of duty payable వచ్చేసి 1,50,000 డ్యామేజ్ అయిన గూడ్స్కి సంబంధించి ఇంటూ అతను ఎంత క్యాలిక్యులేట్ చేసినది 1,50,000 divided by 7,50,000 total value of goods 30,000. abatement వచ్చేది 30,000. The abatement of duty is allowed in case of deterioration only if such deterioration occurs before or during the unloading of goods. Since in this case imported goods have deteriorated before clearance for home consumption, but after unloading, abatement of duty will not be allowed and full duty will have to be paid. If such deterioration occurs before or during the unloading of goods. Since in this case imported goods have deteriorated. ఇక్కడ goods deteriorated before clearance for home consumption, but after unloading, abatement of duty will not be allowed and full duty will have to be paid. సో రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే మనం పే చేయాలో అంటే అబేట్మెంట్ తీసుకున్న తర్వాత ద డ్యూటీ ఆఫ్ టు బి చార్జ్డ్ ఆన్ ద డ్యామేజ్డ్ గూడ్స్ షల్ బి రెడ్యూస్డ్ ఇన్ ప్రపోర్షన్ టు ద అబేట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే 1,50,000 నుంచి 30,000 తీసేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏదైతే వస్తుందో 1,20,000 ఆ 1,20,000 అనేది డైరెక్ట్ మొత్తం అమౌంట్ పే చేయాలి.